హలో ఎవ్రీవన్, నేను ఈ వీడియోస్ ద్వారా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఓల్డ్ సిలబస్ ఎగ్జామ్ రాయబోయే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఉండి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ యొక్క ప్రిపరేషన్ను ఈజీ చేయడం కోసం నేను క్వశ్చన్ వైజ్గా వీడియోస్ చేస్తున్నాను కదా. ఆల్రెడీ మనము ఆర్టికల్స్కి సంబంధించి అంటే క్వశ్చన్ నెంబర్ 8కి సంబంధించి ఆర్టికల్స్కి సంబంధించిన క్వశ్చన్కి సంబంధించి వీడియో అప్లోడ్ చేశాను. అది ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఈరోజు నేను నైన్త్ క్వశ్చన్ కింద మనకు క్వశ్చన్ పేపర్లో ప్రిపోజిషన్కి సంబంధించిన బిట్స్ వస్తాయి. అది నేను ఎవ్రీ ప్రోజ్ లెసన్ నుంచి ఒక్కో ప్యాసేజ్ తీసుకొని మనకు లెసన్ బ్యాక్ సైడ్ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ప్యాసేజ్కి సంబంధించిన ఆన్సర్స్ను నేను ఇస్తున్నాను. సో ప్యాసేజ్లోకి వెళ్ళినట్లయితే ఐ కేమ్ హోమ్ డాష్ మై వర్క్ డాష్ తుంబా అండ్ సాట్ డాష్ మై మదర్ డాష్ ఏ లాంగ్ టైమ్. అంటే ఈ ప్రిపోజిషన్స్కి సంబంధించిన మనకు ప్రోజ్ లెసన్కి సంబంధించిన ఏ లెసన్ నుంచి అయినా 5 లెసన్స్ ఉన్నాయి కదా, 5 లెసన్స్లో ఏదే నుంచి అయినా మనకు ప్యాసేజ్ రావచ్చు ఎగ్జామినేషన్లో. అయితే ఈ ప్రిపోజిషన్స్ చేస్తున్నప్పుడు బేసిక్గా మనకు సింపుల్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అనేవి మనకు ఉన్నాయి. ఆల్రెడీ మనకు టాపిక్ అయింది కదా. ఆ వీడియోకి సంబంధించి దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. అండ్ ప్రిపోజిషన్స్ చేస్తున్నప్పుడు మనకు రెగ్యులర్గా అయితే టైంకు సంబంధించిన, ప్లేస్కు సంబంధించిన, పొసెసివ్కి సంబంధించిన ప్రిపోజిషన్స్ ఎక్కువగా ఇస్తుంటాడు. ఆన్, ఇన్, ఎట్, ఆఫ్, ఫ్రమ్, టు, ఇవి అబౌట్, ఇవన్నీ ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి ఈ సింపుల్ ప్రిపోజిషన్స్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే చాలా ఈజీగా ఈ బిట్టును చేసేయచ్చు. నెక్స్ట్ ఐ కేమ్ హోమ్ డాష్ మై వర్క్, అంటే ఒక ప్లేస్ నుంచి, వర్క్ నుంచి ఇంటికి వచ్చాను అని చెప్తున్నాడు. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చాను అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ ప్లేస్ని ఇండికేట్ చేసే కొన్ని ప్రిపోజిషన్స్లో మనకు ఫ్రమ్ ఒకటి. ఫ్రమ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు వచ్చానని చెప్పేప్పుడు మనము ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేసాము. ఐ కేమ్ హోమ్ ఫ్రమ్ మై వర్క్ డాష్ తుంబా అండ్ సాట్. ఓకే, ఫ్రమ్ మై వర్క్ ఎట్ తుంబా, అంటే తుంబా అంటే పాయింట్. మనకు ఎట్ అనే ప్రిపోజిషన్ కూడా మనం చూస్తాం కదా. ఎట్ అనే ప్రిపోజిషన్ మనము ప్లేస్ని ఇండికేట్ చేయడానికి, టైంని ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తాము. అయితే మనకి ఇక్కడ ప్లేస్ ఉంది కదా, ప్లేస్ ఉంది కాబట్టి అంటే ఏదైనా ఒక ప్లేస్ని ఇండికేట్ చేయాల్సి వచ్చినప్పుడు, ఆ ప్లేస్ దగ్గర అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఎట్ అంటాము. ఫ్రమ్ ఏమో 2 ప్లేసెస్ను చూపించాల్సి వచ్చినప్పుడు, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఫ్రమ్ యూజ్ చేస్తాం. అండ్ సాట్ డాష్ మై మదర్, అంటే తల్లి పక్కనే కూర్చోవడం. సాట్ బై మై మదర్. ఓకే, బై అనే ప్రిపోజిషన్ వస్తుంది, బై మై మదర్ డాష్ ఏ లాంగ్ టైమ్. ఏ లాంగ్ టైమ్ అంటే ఇక్కడ ఒక 2 hours అని 5 o'clock నుంచి అని లేదు, పీరియడ్ ఆఫ్ టైం ఉంది కాబట్టి ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం ఇండికేట్ చేసేది ఫర్ అనే ప్రిపోజిషన్. ఏ లాంగ్ టైమ్ అని ఉంది కాబట్టి ఈ వర్డ్ను మనం అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే ఇక్కడ వచ్చే ప్రిపోజిషన్ను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. When I had to leave, she blessed me dash a chalked voice. In a chalked voice అంటే చాకుడు అంటే ఒక గద్గద స్వరం అంటాం కదా, అలాంటిది. అంటే ఎలాంటి వాయిస్లో చెప్పింది? ఇన్ ఏ చాక్డ్ వాయిస్. ఓకే, నెక్స్ట్ వన్ ఐ షుడ్ నాట్ హ్యావ్ బీన్ సో ప్రియాక్యుపైడ్ డాష్ మై వర్క్. ప్రియాక్యుపైడ్ మై వర్క్, ఇక్కడ I should not have been so preoccupied with my work. ఓకే, ఇక్కడ విత్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. సి మై ఫాదర్ లివ్డ్ డాష్ ద ఏజ్ డాష్ 102. ఓకే, మై ఫాదర్ లివ్డ్ ఏజ్ టు ద ఏజ్ అంటే ఎక్కడి వరకు, ఒక నుంచి, ఫ్రమ్ అంటే ఫస్ట్ డే నుంచి ఎక్కడి వరకు, టు ద ఏజ్ ఆఫ్ 102. ఆఫ్ అనేది ఇక్కడ ఒక వాళ్ళ ఫాదర్కి సంబంధించి చెప్తున్నాడు కాబట్టి ద ఏజ్ ఆఫ్ 102. ఓకే, అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ ఐ రిసీవ్డ్ ద న్యూస్ డాష్ హర్ పాసింగ్ అవే. ఓకే, ఎవరి గురించి చెప్తున్నాడు? హర్ అంటే ఇక్కడ పొసెసివ్ కాబట్టి ఆఫ్టర్ ఐ రిసీవ్డ్ ద న్యూస్ ఆఫ్ హర్ పాసింగ్ అవే అంటే వాళ్ళమ్మ చనిపోయిన న్యూస్ అతనికి వస్తుంది కదా, అదనమాట. యాజ్ ఐ మేడ్ మై వే డాష్ రామేశ్వరం. ఓకే, యాజ్ ఐ మేడ్ మై వే రామేశ్వరం అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, తుంబా నుంచి రామేశ్వరానికి. తుంబా నుంచి అన్నప్పుడు ఫ్రమ్, రామేశ్వరానికి అంటే టు.
అంటే మళ్ళీ రామేశ్వరానికి వచ్చేస్తాడు. మెమరీస్ డాష్ హర్ అసైల్డ్ మీ. మెమరీస్ ఇక్కడ మళ్ళీ హర్ కాబట్టి ఎవరికి సంబంధించిన మెమరీస్ అంటే ఆఫ్ హర్, వాళ్ళ మదర్కి సంబంధించిన మెమరీస్. ఓకే, నెక్స్ట్ లెసన్ చూద్దాం. నెక్స్ట్ లెసన్ ఎయిమ్స్ ఫర్ ద స్టార్, సైనా నెహ్వాల్ లెసన్కి సంబంధించిన ప్రిపోజిషన్స్కి సంబంధించిన బిట్. ఫస్ట్ వన్, షీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ డాష్ కరాటే. షీ వాజ్ introduced dash karate dash a tender age, but she abandoned it when she was told that as part dash the training the instructor would run a motorbike dash her. ఓకే, షీ వాజ్ అంటే సైనా నెహ్వాల్కి సంబంధించిన చైల్డ్హుడ్కి సంబంధించిన స్టోరీ ఇది. షీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ డాష్ కరాటే, ఎక్కడి నుంచి కరాటేకి అంటే టు. ఓకే, ఇంట్రడ్యూస్డ్ టు కరాటే డాష్ ఏ టెండర్ ఏజ్ అంటే ఒక సమ్ పాయింట్ ఆఫ్ ద ఏజ్ అంటే ఎట్ ఎ టెండర్ ఏజ్, బట్ షీ అబాండన్డ్ ఇట్ తర్వాత తను వదిలేస్తుంది కరాటేని. ఇట్ వెన్ షీ వాజ్ టోల్డ్ దట్ యాజ్ పార్ట్ ద ట్రైనింగ్ అంటే ఈ ట్రైనింగ్కు సంబంధించి ఏదో ఒక విషయం అంటే ట్రైనింగ్కు సంబంధించింది అంటే ఇక పొసెసివ్ అనమాట. ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ ద ఇన్స్ట్రక్టర్ వుడ్ రన్ ఏ మోటార్ బైక్. ఓకే, ఆన్ హర్ రాదు ఇక్కడ, ఓవర్ హర్, తన పైనుంచి, ఓవర్ హర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ద డ్రీమ్ కేమ్ ట్రూ డాష్ 2012. ఇక్కడ ఇయర్ వచ్చింది. ఇయర్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఇన్ అనే ప్రపోజిషన్ను యూజ్ చేస్తాము. వెన్ డాష్ ద లండన్ ఒలింపిక్స్ అంటే వెన్ డాష్ ద లండన్ ఒలింపిక్స్ అంటే వెన్ ఇన్ ద లండన్ ఒలింపిక్స్. ఓకే, ఒలింపిక్స్ సైనా సెట్ ఏ రికార్డ్ డాష్ బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ టు విన్ ఏ మెడల్ డాష్ ద ఒలింపిక్స్. ఓకే, ఇక్కడ రికార్డ్ సైనా సెట్ ఏ రికార్డ్ బై బికమింగ్ అంటే ఎలా ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది, ఎలా ద ఫస్ట్ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ టు విన్ ఏ మెడల్. ఎక్కడ దేనిలో విన్ అయింది, ఇన్ ద ఒలింపిక్స్. ఓకే, ఒలింపిక్స్లో. థర్డ్ వన్, ఐ ట్రైన్ డాష్ 8 hours a day సో ఐ కెన్ ప్లే దట్ 1 hour డాష్ a tournament డాష్ మై పీక్ ఎబిలిటీ. ఐ కెన్ ట్రైన్ 8 hours అంటే పీరియడ్ ఆఫ్ టైం, నాట్ అంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 4 o'clock అలా చెప్పట్లేదు, జస్ట్ 8 hours అంటుంది కాబట్టి ఐ ట్రైన్ ఫర్ 8 hours a day సో ఐ కెన్ ప్లే దట్ 1 hour ఇన్ ఏ టోర్నమెంట్ అంటే డైలీ 8 hours ట్రైనింగ్ అంటే ప్రాక్టీస్ చేసినట్లయితే ఆమె 1 hour టోర్నమెంట్లో చాలా బాగా ఆడగలదు. ఎక్కడ ఆడగలదు, ఇన్ ఎ టోర్నమెంట్. ఓకే, ఒక లెవెల్, ఒక పాయింట్ ఆఫ్ ద అబిలిటీ వరకు ఆడగలదు కాబట్టి అక్కడ ఎట్ మై పీక్ లెవెల్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ అవర్ సెకండ్ లెసన్ సైనా నెహ్వాల్. మన నెక్స్ట్ లెసన్ ఆన్ ద రూల్ ఆఫ్ ద రోడ్. ఈ లెసన్కి సంబంధించిన ప్రిపోజిషన్కి సంబంధించిన బిట్. దెర్ ఈజ్ ఏ డేంజర్ డాష్ ద వరల్డ్ గెట్టింగ్ లిబర్టీ డ్రంక్ డాష్ దీస్ డేస్ లైక్ ద ఓల్డ్ లేడీ డాష్ ద బాస్కెట్ అండ్ ఇట్ ఈస్ జస్ట్ యాజ్ వెల్ టు రిమైండ్ అవర్ సెల్స్ డాష్ వాట్ ద రూల్ డాష్ ద రోడ్ మీన్స్. ఓకే, there is a danger the world getting liberty drunk. ఓకే, ఇది పొసెసివ్, ద వరల్డ్ ప్రపంచానికి సంబంధించింది కాబట్టి సంథింగ్ బిలాంగ్స్ టు సమ్వన్, సంథింగ్ బిలాంగ్స్ టు సంథింగ్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇది ఆఫ్ అనే ప్రపోజిషన్ యూజ్ చేస్తాము. దెర్ ఈజ్ ఏ డేంజర్ ఆఫ్ ద వరల్డ్ గెట్టింగ్ లిబర్టీ డ్రంక్. ఇక్కడ దీస్ డేస్ అంటే ఈ రోజుల్లో, ఇన్ దీస్ డేస్ లైక్ ద ఓల్డ్ లేడీ. ఓకే, అండ్ విత్ ఎలా వెళ్తుందామే, ఒక బాస్కెట్ చేతిలో పట్టుకొని వెళ్తుందనమాట, విత్ ద బాస్కెట్ అండ్ ఇట్ ఈస్ జస్ట్ యాజ్ వెల్ టు రిమైండ్ అవర్ సెల్వ్స్ డాష్ వాట్ ద రూల్, రిమైండ్ అవర్ సెల్వ్స్ ఆఫ్. ఓకే, మనకు సంబంధించిన రూల్ ఏంటి అండ్ వాట్ ద రూల్ డాష్ ద రోడ్ మీన్స్. ఓకే, రూల్ ఆఫ్ ద రోడ్కి సంబంధించిన రూల్ ఏంటి, రూల్స్ అన్నీ ఉంటాయి, లెఫ్ట్లో వెళ్ళాలి, పర్మిట్ పైన వెళ్ళాలని.
It means that in order that the liberties dash all may be preserved. Liberties of all అంటే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా సొసైటీలో, అవన్నీ కూడా ముందే ప్రిజర్వ్ చేయడం జరిగింది. ప్రిజర్వ్డ్ ద లిబర్టీస్ డాష్ ఎవ్రీబడి అంటే ఆఫ్, మళ్ళీ ఇక్కడ పొసెసివ్, అండ్ must be curtailed. Okay, these are our third lesson on the rule of the road. Okay, our next lesson, fourth prose lesson, spoken English and broken English నుంచి మన prepositions కి సంబంధించిన 9th question bit. వన్ డాష్ అవర్ మెంబర్స్, వన్ వచ్చినప్పుడు అవర్ మెంబర్స్ అని ఇక్కడ ప్లూరల్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే యాజ్ ఈజ్గా కామన్గా మనకి వన్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. వన్ ఆఫ్ అవర్ మెంబర్స్ ఈజ్ సర్ జాన్స్టన్ ఫోర్బ్స్ రాబర్ట్సన్, ఫేమస్ నాట్ ఓన్లీ యాజ్ ఎన్ యాక్టర్ బట్ ద బ్యూటీ డాష్ హిజ్ స్పీచ్ నాట్ ఓన్లీ. ఓకే, అండ్ బట్ ఫర్ ద బ్యూటీ ఇక్కడ ఫర్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. నెక్స్ట్ వన్, దట్ కమిటీ నోస్ యాజ్ మచ్ యాజ్ ఎనీ వన్ నోస్ కదా, ఎనీ వన్ నోస్ దేని గురించి, అబౌట్ ఇంగ్లీష్ స్పీచ్, అండ్ యట్ ఇట్ మెంబర్స్ డు నాట్ అగ్రీ యాజ్ టు ద ప్రొనౌన్సియేషన్ డాష్, ప్రొనౌన్సియేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ ద simplest and commonest words in the language. Third one, but at home when I have to consider only my life sitting 6 feet distance గురించి చెప్తున్నాం కాబట్టి విదిన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. విదిన్ 6 feet ఆఫ్ మీ, ఓకే, నాకు 6 feet దూరంలో అన్నట్లు. ఐ టేక్ సో లిటిల్ పెయిన్స్ విత్ మై స్పీచ్, నా స్పీచ్తో అని చెప్తున్నాడు. విత్ మై స్పీచ్ దట్ వెరీ ఆఫెన్ ఇన్స్టీడ్ డాష్ గివింగ్ మీ దట్ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ ఆఫ్. షీ సేస్ డోంట్ మంబుల్ అండ్ డోంట్ టర్న్ యువర్ హెడ్ అవే వెన్ యూ స్పీక్. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఫోర్త్ ప్రోజ్ లెసన్, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ బ్రోకెన్ ఇంగ్లీష్. ప్రిపోజిషన్స్కి సంబంధించిన మన నెక్స్ట్ లాస్ట్ లెసన్ అయినటువంటి ఇఫ్ ఐ వర్ యూ, ఇందులో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ప్రిపోజిషన్స్కి సంబంధించిన బిట్. ఫస్ట్ వన్, ద ఇంట్రూడర్ మోషన్స్ డాష్ ద చైర్ అంటే దానికి సంబంధించి టు ద చైర్, ద ఇంట్రూడర్ మోషన్స్ టు ద చైర్ అండ్ సిట్స్ హిమ్సెల్ఫ్ ద దివాన్ డాష్ ద బ్యాగ్, అండ్ సిట్స్ హిమ్సెల్ఫ్ ఎక్కడ కూర్చున్నాడు, దివాన్ పైన. దివాన్ పైన అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఆన్. ప్లేస్కు సంబంధించి కూడా మనం ఆన్ చెప్తాం కదా, ఆన్ ద దివాన్ బై ద బ్యాగ్. ఓకే, అండ్ యు ఆర్ నాట్ డీలింగ్ డాష్ ఏ ఫూల్, నాతో అంటే ఒక ఫూల్తో నువ్వు డీల్ చేయట్లేదు అని చెప్తున్నావు. ఫూల్తో అంటే ఇక్కడ విత్. ఓకే, ఐ కెన్ హర్ట్ యూ కిల్లింగ్ యూ అండ్ గెట్ మై ఆన్సర్స్ అంటే ఇక్కడ విదౌట్ అంటే విదౌట్ కిల్లింగ్ యూ, నేనేం చేయకుండానే నాకు కావాల్సిన ఆన్సర్స్ను రాబట్టుకుంటాను. సిన్స్ యూ నో సో మచ్ డాష్ మీ, సిన్స్ యూ నో సో మచ్ డాష్ మీ అంటే అబౌట్, నా గురించి నీకు ముందే తెలిసిన. వోంట్ యూ సే సంథింగ్ డాష్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఒక విషయం గురించి అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనము అబౌట్ యూజ్ చేస్తాము. ఒక దానితో అక్కడ అని చెప్పాలి, ఒక దానితో నాతో, ఒక దానితో అని చెప్పాల్సి వచ్చినప్పుడు విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాము. అండ్ ఇట్ డిడెంట్ రిక్వైర్ ఏ గ్రేట్ బ్రెయిన్ టు బ్రేక్ డాష్ మై లిటిల్ కాటేజ్. ఓకే, బ్రేక్ అంటే దాన్ని తుంచేయడం, విడ్ చేయడం కదా, అంటే విడ్ చేయడము అంటే ఇంటూ. ఓకే, అంటే బ్రేక్, రిక్వైర్ ఏ గ్రేట్ బ్రెయిన్ టు బ్రేక్ ఇంటూ మై లిటిల్ కాటేజ్. ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్ డాష్ fun, I am not taking it for fun, for I am wanted dash murder already, I am wanted for murder already. Okay, this is about our 9th question, ప్రిపోజిషన్స్కి సంబంధించింది. ఈ ఆన్సర్స్ని మీరు యూజ్ చేసుకుంటే బై లక్ మీకు ఇవే ప్యాసేజెస్ కనుక ఎగ్జామినేషన్లో వచ్చినట్లయితే
మీరు చాలా ఆన్సర్స్ను ఈజీగా చేసేయచ్చు. ఓకే, విన్నారు కదా ఆన్సర్స్ అన్నీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.